ప్రపంచం మారిపోతుంది. అసత్యం గెలుస్తుంది. ధర్మం మూలకు పడిపోతుంది. మనుషుల్లో ఇప్పుడు మానవత్వం అస్సలే కనబడడం లేదు. స్వార్థం, అసహనం, అహంకారమే రాజ్యం చేస్తున్నాయి. ఇదే సమయంలో ఒక పాత నమ్మకం మళ్ళీ వినిపిస్తుంది. ఓ దేవాత్మ, ఓ యోధుడు ధర్మాన్ని రక్షించడానికి రాబోతున్నాడు. అతడే కల్కి. కల్కి ఎవరు? ఎప్పుడు వస్తారు? ఎందుకు వస్తారు? ఇది కేవలం పురాణమా లేక రాబోయే నిజమా? మన పురాణాలు 4 యుగాల గురించి చెబుతాయి. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. సత్యయుగం ఇది ధర్మం శతభాగంగా ఉండే స్వచ్ఛమైన యుగం. ప్రజలందరూ నిజాయితీగా ఉండేవాళ్ళు. పాపానికి చోటే ఉండేది కాదు. ఇది దేవతల యుగం లాంటిది. తర్వాత వచ్చిన త్రేతాయుగం. ఇక్కడ ధర్మం 3 భాగాల్లో ఉండేది, కానీ అహంకారం మొదలైంది. రామాయణం ఇదే యుగంలో జరిగింది. ద్వాపర యుగం. ఇక్కడ ధర్మం సగం మాత్రమే మిగిలింది. తరతరాల రాజకీయం, కపటతనం ఎక్కువయ్యాయి. మహాభారతం ఇదే యుగంలో జరిగింది. ఇప్పుడు మనం ఉన్నది కలియుగం. ఇది 4వ యుగం. ఇక్కడ ధర్మం కేవలం 1 భాగం మాత్రమే ఉంది. అది కాస్త కనుమరుగవుతోంది. ధనం కోసం మానవులు విలువలు మరిచిపోతున్నారు. ఇది పాపం అధికంగా ఉండే కాలం. మరియు ఇదే యుగం కలికి అవతారం సంభవించబోయే కాలం. ఇప్పుడు మనం జీవిస్తున్నది కలియుగం. ఇది 4వ యుగం. ఇక్కడ ధర్మం చాలా భాగం కనుమరుగయ్యింది. సత్యం కంటే అసత్యం పెరిగిపోయింది. నమ్మకం కంటే మోసం ఎక్కువైంది. నీతి కన్నా ధనమే శక్తిగా మారింది. పిల్లలు తల్లిదండ్రుల మాట వినడం లేదు. గురువు మాటకు గౌరవం తగ్గిపోయింది. మంచి కంటే చెడు మనలను బాగా ఆకర్షిస్తుంది. మానవ సంబంధాలు స్వార్థంతో కలుషితమయ్యాయి. ప్రేమ కంటే లాభం ముఖ్యమైపోయింది. చేతిలో ఫోన్ ఉన్నా హృదయంలో ఒంటరితనం పెరిగిపోయింది. మనిషి నమ్మకుండా మిషన్లను మాత్రమే నమ్ముతున్నాడు. ధర్మం మూలకు పడిపోయింది. ప్రజలు నిజాన్ని వినాలనే ఇష్టం అస్సలే లేదు. తలుచుకోవాలనే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఇలాంటి చీకటి కాలంలోనే ఓ వెలుగు రావాల్సిన సమయం దగ్గర పడుతోంది. ప్రతి అవతారం ఒక అవసరానికి పుట్టింది. రాముడు రాక్షసులను సంహరించడానికి వచ్చాడు. కృష్ణుడు అహంకారాన్ని నాశనం చేయడానికి వచ్చాడు. కానీ ఇప్పుడు మనం చూస్తున్న సమాజం, దాన్ని చూసిన పాపం కూడా కంగారు పడుతుంది. చిన్నారులు సురక్షితంగా లేరు. పెద్దలు గౌరవం పొందడం లేదు. సత్యాన్ని ఎత్తే చేతులు నరకబడుతున్నాయి. మాయకి పట్టం కడుతున్నాము. ఇది కేవలం అజ్ఞానం కాదు, ఇది అధర్మం. ఒక మూలన దేవతలు ప్రార్థిస్తున్నారు, ఇంకో మూలన మానవతా విలువలు కూలిపోతున్నాయి. ఇలాంటి సమయంలో ఒక శుద్ధి అవసరం, ఒక ఆరంభం అవసరం. అందుకే కల్కి వస్తాడు, ఆఖరి అవకాశంగా ధర్మాన్ని నిలబెట్టడానికి. ధర్మం క్షీణించినప్పుడు, అధర్మం ఉధృతమైనప్పుడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక శాశ్వత వాక్యం చెప్పారు. యదా యదా హి ధర్మస్య గ్లానిహి భవతి భారత తదాత్మానం సృజామ్యహం. అంటే ధర్మం క్షీణించిన ప్రతిసారి భగవంతుడు తాను స్వయంగా అవతరిస్తాడు. కల్కి విష్ణువు 11వ అవతారం. ఇది ఓ శక్తివంతమైన యోధుని రూపంలో కలియుగంలో పుడతాడు. పురాణాల ప్రకారం కల్కి శంబాల అనే గ్రామంలో పుడతాడు. ఒక మత్స్యభావ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి సాధారణ బాలుడిగా పెరుగుతాడు. కానీ సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని చూసి లోపల ఉన్న దివ్య శక్తిని గ్రహిస్తాడు. అతని ఆత్మ మేల్కొంటుంది. తాను చేయాల్సిన పని ఒక్కటే, ధర్మాన్ని నిలబెట్టడం, అధర్మాన్ని నిర్మూలించడం. అదే సమయంలో పరిణితి చెందిన కలియుగం కల్కి అవతారానికి సన్నద్ధమవుతోంది. కల్కి పుట్టే సమయం ఇది సాధారణ కాలం కాదు. ప్రజలలో ఉన్న సద్గుణాలు చెరిగిపోతాయి. మానవ హృదయాలు కఠినతరం అవుతాయి. గర్వం, అహంకారం, క్రూరత్వం ఇవే మనిషిని నడిపిస్తాయి. అమ్మాయిలకు భద్రత ఉండదు. పెద్దల పట్ల గౌరవం ఉండదు. దాన ధర్మాలు నశిస్తాయి. శాస్త్రాలు మౌనంగా మారతాయి.
వేదాలు వినిపించకుండా పోతాయి. సత్యాన్ని చెప్పేవాళ్ళు వెక్కిరింపుల పాలవుతారు. అసత్యం చెప్పేవాళ్ళు నాయకులవుతారు. దైవం పట్ల భయం లేకుండా పోతుంది. ఆచార వ్యవస్థలు కూలిపోతాయి. ఇది ఓ సమాజపు చివరి అంకం. ఇప్పుడు భగవంతుడు చర్య తీసుకోకపోతే ధర్మం ఇక మిగలదు. అలా రాబోతున్నాడు కల్కి, ఓ శుద్ధి కోసం, ఓ అంతిమ యుద్ధం కోసం. కల్కి ఒక్కడే కాదు, ఆయన రాకతో పాటు ధర్మాన్ని నిలబెట్టే ప్రత్యేక శక్తులు మళ్ళీ ప్రబలతాయి. వారే సప్త చిరంజీవులు. భారతీయ పురాణాల్లో ఈ 7 మహాత్ములు శరీరంతో జీవించి ఉంటున్నారని చెప్పబడింది. వారు హనుమంతుడు, భక్తికి ప్రతీక, శక్తికి అధిపతి, కల్కికి సహాయంగా ఉంటాడు. పరశురాముడు విష్ణువు అవతారమే అయినా యుద్ధ కళలలో కల్కికి శిక్షణ ఇచ్చే గురువు. అశ్వత్థామ మహాభారత యుద్ధంలో శపించబడి శాశ్వత జీవితాన్ని అనుభవిస్తున్న యోధుడు. విభీషణుడు లంకలో ధర్మానికి అండగా నిలబడ్డ రాక్షస రాజు. బలిచక్రవర్తి విష్ణువు వామన రూపంలో వచ్చినప్పుడు మాటను నిలబెట్టుకున్న గొప్ప దానవరాజు. వ్యాసుడు వేదాలను విభజించి జ్ఞానాన్ని శాశ్వతంగా చేసి మనకు అందించిన ముని. కృష్ణ ద్వైపాయనుడు శాస్త్రాల పరిరక్షకుడు, కాలజ్ఞాని. వీరు ఇప్పటికీ జీవించి ఉన్నారు. ఎందుకంటే ధర్మానికి అవసరమయ్యే రోజు కోసం, కల్కి పిలుపు కోసం. ప్రపంచం ఇప్పుడు అతి అధర్మానికి చేరుకుంది. ధర్మం మూలకే కూర్చుంది. కానీ ఆశ ఇంకా ఉంది. కల్కి సిద్ధమవుతున్నాడు. ఆ మహోన్నత లక్ష్యానికి సప్త చిరంజీవులు సిద్ధంగా ఉన్నారు. కానీ ప్రశ్నలు ఎన్నో. కల్కి యుద్ధం ఇప్పుడే మొదలవుతుందా? ఆయుధాల శిక్షణ ఎక్కడ జరుగుతుంది? చిరంజీవులు కల్కిని ఎలా చేరుకుంటారు? పాపానికి అంతం ఎలా, ఎప్పుడు వస్తుంది? ఇవన్నీ తెలియాలంటే స్టే ట్యూన్ టు పార్ట్ 2. కల్కి యుద్ధం, చిరంజీవుల మిషన్ తప్పక చూడండి. ఇది కేవలం పురాణమా లేక రాబోయే నిజమా?